ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఇప్పుడు డయాబెటీస్కి ఒబేసిటీకి కనెక్షన్ ఉందా రెగ్యులర్గా? ఎందుకంటే మనకి అమెరికాలో ఒబేసిటీ ఎక్కువ అని చెప్తారు. మనకి ఎట్లా అంటే మేడం, ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం దీన్ని. మెటబాలిక్ సిండ్రోమ్లో మనకు కొన్ని పారామీటర్స్ తీసుకుంటాం. వెయిట్ టు హైట్ రేషియో, బాడీ మాస్ ఇండెక్స్, వేస్ట్ హిప్ రేషియోస్ ఇట్లా ఉంటాయి అన్నట్టు. సో మనకు ఈ అమెరికన్స్ సైడ్ వెళ్తే యావరేజ్ హైట్, మేల్ హైట్ మనం తీసుకునేది అమెరికాలో 5'8" తీసుకుంటాం. మన ఇండియన్ యావరేజ్ హైట్ వచ్చేసి 5'4" అట్లా తీసుకుంటాం. 5'4", 5'5". సేమ్ థింగ్ ఫీమేల్స్లో కూడా యావరేజ్ ఇండియన్ ఫీమేల్ హైట్ 5 తీసుకుంటాము. యావరేజ్ మేల్ హైట్ వచ్చి 5'7" అట్లా తీసుకుంటాం కదా. సో దాంతో మనకు ఇండిసిస్ చేంజ్ ఉంటాయి. సో మన దగ్గర మెటబాలిక్ సిండ్రోమ్ తోటి యూ కాల్ ఎ పేషెంట్ యాజ్ ఒబేసిటీ ఆర్ నాట్. అండ్ ఒబేసిటీ డైరెక్ట్లీ హ్యాస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ డయాబెటీస్. ఒబేసిటీ ఎక్కువ ఉంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ప్రతి 300 గ్రాముల వెయిట్ మనం ఉండాల్సిన దానికంటే పెరిగితే మన గుండె పనిచేసే శాతము అట్లీస్ట్ ఒక 3% ఎక్కువ పనిచేయాలి. సో దాంతో ఏమవుతుంది, సో ఎక్కువ వెయిట్ పెరిగితే యు ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్, యు ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్, యు ఆర్ రిస్క్ ఆఫ్ ఇప్పుడు ఒబేసిటీ ఇండెక్స్ పెరిగింది అంటే మీకు ఏమవుతుంది, అడిపోస్ టిష్యూ అంటాం, అంటే ఫ్యాట్ టిష్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ దాంతో మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి ట్రిగర్ అవుతూ ఉంటుంది. అంటే నార్మల్గా మనకు బాడీలో షుగర్ లెవెల్స్ వన్స్ మనం తిన్న తర్వాత ఆఫ్టర్ 45 minutes to 1 hour ఎట్ ద మ్యాక్స్ మన బాడీలో ఉత్పత్తి చేసే ఇన్సులిన్, ప్యాంక్రియాస్ అన్న గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేసి అది దాని యాక్షన్ కంప్లీట్ చేసుకొని ఇన్సులినేజ్ అన్న ఎంజైమ్ మళ్ళీ ఇన్సులిన్ని చంపేస్తుంది. సో ఈ యాక్షన్ కంప్లీట్ కావాలి. సో ఇన్సులిన్ రిసెప్టార్స్ ఆర్ ఈ షుగర్ రిసెప్టార్స్ ఎక్కడ ఉంటాయి, మనకు పెరిఫెరల్ స్కెలిటల్ మజిల్స్లో ఉంటాయి. సో ఫ్యాట్, ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఆ రిసెప్టార్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంటుంది, ఆ రిసెప్టార్ కౌంట్ తగ్గిపోతుంది. కాంట్రరీగా ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్, ఇప్పుడు మనం షుగర్ పేషెంట్స్ని చూస్తాం. కొంతమంది వస్తారు వచ్చి, నేను రోజు గంటన్నర ఎక్సర్సైజ్ చేస్తున్నానండి, అందుకని ట్యాబ్లెట్ బంద్ చేశాను. రెగ్యులర్గా వింటూ ఉంటాం మన సర్కిల్లో వీటిలలో. సో ఒక పాయింట్ ఏంటంటే, అక్కడ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు గ్లూకోజ్ బర్న్ చేసి షుగర్ కంట్రోల్ తీసుకొని రావట్లేదు. ప్రతి డయాబెటిక్కి ఎందుకు ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము అంటే, ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన పెరిఫెరల్ మజిల్ రిసెప్టార్స్, ఇన్సులిన్ రిసెప్టార్స్ కౌంట్ ఏదైతే ఉందో అది తక్కువ కాకుండా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మజిల్ సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ సర్ఫేస్ ఏరియా పెరగడం, అంటే రోజు కండ పెరగడం వల్ల రిసెప్టార్ కౌంట్ కూడా పెరుగుతుంది. సో దట్స్ హౌ, అంటే ఏదైతే కొద్దో శాతం ఇన్సులిన్ ఉత్పత్తి ఉందో, యూ మేక్ షూర్ దట్ వెన్ యూ ఆర్ ఎక్సర్సైజింగ్ అది 100కి 100% దాని యాక్షన్ కంప్లీట్ చేసుకుంటుంది. ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు అది ఉంటుంది. అది ఉంటుంది. అందుకే ఎక్సర్సైజ్ లేనప్పుడు అది మొత్తం ఆ వ్యవస్థ డెడ్ అయిపోతుంది. యా.